ఓం నమో వెంకటేశాయ. శ్రీక్షోణ్యో రమణీయుగం సురమణీ పుత్రోపి వాణీపతి పౌత్రశ్చంద్రశిరోమణి ఫణిపతి శయ్యాసురా సేవకా తార్క్ష్యో యస్య రథో మహచ్చ భవనం బ్రహ్మాండమాద్యః పుమాన్ శ్రీమద్వేంకటభూధరేంద్రరమణ కుర్యాద్ధరిర్మంగళం. శ్రీదేవి భూదేవులను భార్యలుగా పొందినవాడు, సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మకు తండ్రి, చంద్రుడిని శిరస్సున భూషణముగా ధరించిన పరమేశ్వరుడికి తాతగారు, గరుడ శేషులను వాహనముగా అలాగే శయ్యలుగా చేసుకున్నవాడు, దేవాది దేవతలచే సేవితుడు, సమస్త జీవకోటిని తనవారిగా భావించే వసుధైక కుటుంబ చక్రవర్తి శ్రీనివాస పరబ్రహ్మకి, తదభిన్న సీతారాములకి నమస్కరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనం ఇప్పుడు అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మనం ముందుగా అన్నమాచార్య స్వామి వారి కీర్తన ఆరగించి కూర్చున్నాడల్లవాడి అనే ఒక కీర్తన పురస్సరంగా ప్రారంభించుకుందాం. ఈ కీర్తనని ఆలపించడానికి అన్నమాచార్య కళాకారులు శ్రీమాన్ కర్రా ఉదయ్ భాస్కర్ గారు వారి బృందంతో సహా సిద్ధంగా ఉన్నారు. ఈ ఆలాపన తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని నిర్మించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆరగించి కూచున్నాడల్లవాడే, ఆరగించి కూచున్నాడల్లవాడే, చేరువనే చూడని లక్ష్మీ నారసింహుడు, ఆరగించి కూచున్నాడల్లవాడే, చేరువనే చూడరి లక్ష్మీ నారసింహుడు, ఆరగించి కూచున్నాడల్లవాడే, ఆరగించి కూచున్నాడల్లవాడే. ఇందిరను తొడ మీద నిడుకొని కొలువిచ్చి, అందపు నవ్వులు చల్లి నల్లవాడే, ఇందిరను తొడ మీద నిడుకొని కొలువిచ్చి, అందపు నవ్వులు చల్లి నల్లవాడే, చెందిన మాణికముల శేషుని పడగ మీద, చెందిన మాణికముల శేషుని పడగ మీద, అందివరాలిచ్చి లక్ష్మీ నారసింహుడు, చెందిన మాణికముల శేషుని పడగ మీద, అందివరాలిచ్చి లక్ష్మీ నారసింహుడు, ఆరగించి కూచున్నాడల్లవాడే, చేరువని చూడరి లక్ష్మీ నారసింహుడు, ఆరగించి కూచున్నాడల్లవాడే, ఆరగించి కూచున్నాడల్లవాడే. బంగారు మేడలోన పచ్చల గద్దెల మీద, అంగనల ఆట చూచి నల్లవాడే, బంగారు మేడలోన పచ్చల గద్దెల మీద, అంగనల ఆట చూచి నల్లవాడే, రంగకు సొమ్ముల తోడ రాజసపు విభవాల, రంగకు సొమ్ముల తోడ రాజసపు విభవాల, చెంగటనున్నాడు లక్ష్మీ నారసింహుడు, రంగకు సొమ్ముల తోడ రాజసపు విభవాల, చెంగటనున్నాడు లక్ష్మీ నారసింహుడు,
ఆరగించి కూచున్నాడల్లవాడే. చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు, ఆరగించి కూచున్నాడల్లవాడే. పెండెము పాదము చాచి పెనచి ఒక పాదము అండనే పూజగొని నల్లవాడే. పెండెపు పాదము చాచి పెనచి ఒక పాదము అండనే పూజగొని నల్లవాడే. కొండల శ్రీ వెంకటాద్రి కోరియహో బలమున, కొండల శ్రీ వెంకటాద్రి కోరియహో బలమున, మెండుగాను మెరసి లక్ష్మీ నారసింహుడు. కొండల శ్రీ వెంకటాద్రి కోరియహో బలమున, మెండుగాను మెరసి లక్ష్మీ నారసింహుడు, ఆరగించి కూచున్నాడల్లవాడే. చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు, ఆరగించి కూచున్నాడల్లవాడే. చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు, ఆరగించి కూచున్నాడల్లవాడే. ఆరగించి కూచున్నాడల్లవాడే. ఆరగించి కూచున్నాడల్లవాడే. హిరణ్యకశిపుని యొక్క సంహారం తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారట. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బిలాన్ని చూశారు, చిన్న బిలను. అటువంటి బిలంలో ఈ పరమాత్మ ఇలా కూర్చున్నాడు, అహో బిలము అని అన్నారట. అలాగే అంతటి బలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని సంహరించాడు కదా, ఇతను ఏమి ఆరగించాడు, అహో అస్య బలం అని అన్నారట. ఇంతటి బలవంతుడు కదా, ఇతని బలానికి మనం ఆశ్చర్యపోవాల్సినదే కదా అని తమ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. ఆ అర్థాన్ని తెలిపే సంకీర్తనను మనం చక్కగా ఆలపించుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదును కలిసి పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య
పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షట్సప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గురువర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్సప్తతితమ సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తథాహుతాశనం దత్వా జేపుస్తస్య తదృత్విజః జగుశ్చతే యథాశాస్త్రం తత్ర సామాని సామగాః. అయోధ్యానగరంలో కౌసల్యాదేవి మందిరంలో అసువులు బాసినటువంటి దశరథ మహారాజుకి భరతుడు సంస్కారములను అంతిమ సంస్కారములను చేస్తూ ఉన్నాడు. మరి ఆ రాజమందిరం నుండి దశరథ మహారాజుని ఒక శిబిక మీద ఆరోపించి అక్కడి నుంచి ఒక యాత్రగా బయలుదేరి వెళ్ళారు. అలాగే అగ్నియాగారము నుండి దశరథ మహారాజు పూర్వము ప్రతిరోజు ఏ అగ్నిహోత్రుడిని అయితే ఆరాధించేవాడో, నిత్యాగ్నిహోత్రం చేసేవాడో, అక్కడ నుంచి అగ్నిని తీసుకుని వచ్చారు. ఆ అగ్నితో పాటుగా దశరథుడిని తీసుకుని వెళ్ళి క్షేత్రంలో ఒక చోట నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో ఎక్కడైతే అంతిమ సంస్కారం నిర్వర్తించాలో అక్కడకు వెళ్ళిన తర్వాత గంధపు చెక్కలు మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా పేర్చినటువంటి వారై భరతుడు అగ్ని సంస్కారాన్ని చేశాడు దశరథ మహారాజుకి. ఇంకా ఆ తరువాత శిబికాభిశ్చ యానైశ్చ యథార్హం తస్య యోషితః నగరాన్నిర్యయుస్తత్ర వృద్ధైః పరివృతాస్తదా. ఆ సంస్కారముల తరువాత సామవేద పండితులు వీరందరూ కూడా దశరథునికి ఉత్తమగతులు కలగాలి అని అక్కడ చేయవలసినటువంటి వైదికమైనటువంటి మంత్ర పఠనం ఏదైతే ఉన్నదో ఆ వైదిక మంత్రోచ్చారణలు యథాశాస్త్రంగా యథావిధిగా చేయవలసినటువంటి క్రియాకలాపములన్నీ కూడా అక్కడ నిర్వర్తింపజేశారు. భరతునితోటి నిర్వర్తింపజేశారు. తాము పఠించవలసినటువంటి వాటిని పఠించారు. ఈ విధంగా భరతుడు ఆ సంస్కారములు చేసిన తర్వాత తదా తస్య యోషితః, ఇంకా అప్పుడు ఆ సందర్భంలో తస్య దశరథ మహారాజు యొక్క యోషితః స్త్రీలు, ఆ భార్యలు అందరూ కూడా వృద్ధైః పరివృతాః, వృద్ధులైనటువంటి
పరిచారిక గణములతో కూడినటువంటి వారి అంటే కొన్ని సందర్భములలో కొన్ని చోట్లకి అందరినీ కూడా వెళ్ళనివ్వరు, అందరినీ తీసుకురారు. మరి ఇటువంటి సందర్భంలో దశరథుడికి అంతిమ సంస్కారం జరిగినటువంటి సందర్భంలో ఆ ప్రదేశానికి కావున వృద్ధులైనటువంటి పరిచారికా గణముతోటి దశరథుని యొక్క భార్యలు అక్కడికి వచ్చారట. అంటే ఇది క్షత్రియ ధర్మాన్ని అనుసరించి, క్షత్రియ సంప్రదాయాన్ని అనుసరించి అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారములన్నీ కూడా ఇక్కడ యోషిత ఆ రాజభార్యలైనటువంటి దశరథుని యొక్క భార్యలైన అందరూ కూడా వృద్ధై పరివృతా వృద్ధులైనటువంటి ముసలివారైనటువంటి పరిచారికా గణముతో కూడినటువంటి వారై యథార్హం శిబికాభిశ్చ యానైశ్చ తగిన విధంగా వారి వారికి ఏర్పాటు చేసినటువంటి వాహనములలో కొంతమంది పల్లకీలలోనూ, కొంతమంది రథములలోనూ, అలాగా కొంతమంది బళ్ళ మీద ఈ విధంగా వారి వారికి ఏర్పాటు చేయబడినటువంటి వాహనములలో ఆ పల్లకీలలో యానైశ్చ నగరాత్ తత్ర నిర్యయు అయోధ్య నగరము నుండి ఈ దశరథ మహారాజుకి సంస్కారములు, అంతిమ సంస్కారములు జరిగినటువంటి చోటికి వారందరూ కూడా వచ్చారంటే నగరము కంటే బయట ఇటువంటి సంస్కారాలన్నీ కూడా జరుగుతాయి అనేది దీని ద్వారా మనకు తెలుస్తున్నదన్నమాట. అక్కడికి వీరందరూ కూడా ఆ స్త్రీలందరూ కూడా వచ్చారు. ఇంతకుముందే అనుకున్నాం మనం, ఇది క్షత్రియ సంప్రదాయాన్ని అనుసరించి జరుగుతున్నటువంటి వ్యవహారమని. ప్రసవ్యంచాపి తం చక్రుః ఋత్విజోగ్నిచితం నృపం స్త్రియశ్చ శోక సంతప్తాః కౌసల్యా ప్రముఖాస్తదా. ఇంకా అక్కడికి వచ్చి చేరుకున్న తర్వాత వాళ్ళు అగ్నిచితం తం నృపం, అగ్నిచయనం చేయబడినటువంటి, అగ్ని సంస్కారం చేయబడినటువంటి, మంత్రపూర్వకంగా యథావిధిగా అగ్ని సంస్కారం చేయబడినటువంటి ఆ దశరథ మహారాజుకి చేసినటువంటి ప్రదేశంలో ఋత్విజశ్చ శోకసంతప్తా కౌసల్యా ప్రముఖా ఋత్విక్కులు, అదేవిధంగా శోకము చేత పీడించబడుతున్న వారై, శోకసాగరంలో మునిగినటువంటి వారై, దుఃఖంతో కూడినటువంటి వారైన కౌసల్యా ప్రముఖా, కౌసల్య మొదలైనటువంటి ఆ దశరథుని యొక్క భార్యలు అందరూ కూడా, స్త్రియశ్చ భార్యలందరూ ప్రసవ్యంచాపి చక్రుః. ప్రసవ్యము అనే దానికి సవ్యము అంటే కనుక ప్రదక్షిణంగా తిరగటము అని అర్థం, ప్రసవ్యము అంటే కనుక అపసవ్యంగా అప్రదక్షిణంగా తిరగటము అని అర్థం. ఇక్కడ ప్రసవ్యంచాపి అని చెప్పటం ద్వారా ప్రదక్షిణంగాను అదేవిధంగా అప్రదక్షిణంగాను కూడా అక్కడ ఉన్నటువంటి ఆ స్థితికి వీరందరూ కూడా ప్రదక్షిణంగాను అప్రదక్షిణంగాను కూడా వారు తిరిగారు అన్నారు. ఇది కూడా ఆయా దేశములను బట్టి, ఆయా వంశములను బట్టి, వారి వారికి ఉన్నటువంటి ఆ క్షత్రియ సంప్రదాయాలను బట్టి ఈ విధంగా చేస్తూ ఉంటారు. సహజంగా ఆ అగ్ని సంస్కారముల కంటే ముందు ఈ విధంగా తిరగటం అనేది మనకు స్మృతుల్లో కనిపిస్తూ ఉంటుంది. భరతుడు ఈ విధంగా చేసే విధంగా మరి భరతుడు కూడా ఆ విధంగా అప్పుడు చేసి ఉంటాడు. అయితే ఆ సందర్భంలో చెప్పలేదు కావున ఇప్పుడు చెబుతూ ఉన్నారు. అలాగే ఆ అగ్ని సంస్కారం తరువాత ఈ విధంగా భార్యలు కూడా అలా సవ్యంగాను అపసవ్యంగాను కూడా ప్రదక్షిణంగా అప్రదక్షిణంగా ఆ చుట్టూ తిరగటం అనేది కూడా మనకు ఇక్కడ దేశ విశేషమైనటువంటి క్షత్రియ సంప్రదాయంగా తెలుస్తూ ఉన్నది. ఆ విధంగా వారు అక్కడ చేసి మరి అలాగ చేస్తూ ఉంటే అగ్ని సంస్కారం చేయబడినటువంటి ఆ దశరథ మహారాజు యొక్క ఆ చితిని చూస్తూ ఉంటే వీరందరికీ కూడా దుఃఖం అనేది ఆగటం లేదు. క్రౌంచీనామి బనారీణాం నినాద తత్ర శుశ్రువే ఆర్తానాం కరుణం కాలే క్రోశంతీనాం సహస్రశః. తత్ర అక్కడ ఆ ప్రదేశంలో కాలే ఆర్తానాం అలా ప్రదక్షిణం చేసిన తర్వాత చేస్తూ ఉంటే వారికి ఆర్తానాం దుఃఖంతో వారి దుఃఖం ఆగక కరుణం క్రోశంతీనాం చూచేవారందరికీ కూడా ఎంతో జాలి కలిగే విధంగా అలా దారుణంగా విలపిస్తూ ఉన్నటువంటి వారు
సహస్రశః నారీణాం నినాద, అలా విలపిస్తున్నటువంటి ఆ భార్యలు 350 మంది భార్యలు, అలాగే వారి యొక్క పరిచారికా గణము, వీరందరి యొక్క అంటే ఎప్పుడైతే వీరు విలపిస్తూ ఉన్నారో వారి యొక్క పరిచారికా గణం కూడా విలపిస్తూ ఉన్నారు. వీరందరి యొక్క ఘోష ఏదైతే ఉన్నదో శోకధ్వని, అది క్రౌంచ పక్షులు ఒకేసారి గుంపుగా గనక పెద్దగా అరిస్తే ఎంత కోలాహలంగా ఉంటుందో, ఎంత బిగ్గరగా వినిపిస్తుందో అంత పెద్దగా ఆడక్రౌంచ పక్షులు విలపిస్తూ అరుస్తూ ఉంటే ఎంత ఘోరంగానో ఎంత పెద్దగా వినిపిస్తూ ఉంటుందో అంతగా వీరి యొక్క ధ్వని ఆ విధంగా వినిపిస్తూ ఉన్నది అక్కడ. తతోర్దంత్యో వివశ విలప్య చ పునః పునః యానేభ్యః సరయూతీరం అవతేరుర్వరాంగనాః. ఇంకా ఆ తర్వాత వారందరూ కూడా అక్కడి నుంచి తతః వరాంగనాః రుదంత్యః వివశాః పునః పునః. ఇంకా ఆ వరాంగణలైనటువంటి శ్రేష్టమైనటువంటి భార్యలైన వనితలైనటువంటి ఆ దశరథుని యొక్క పరివారం ఆ భార్యలు వారందరూ కూడా రుదంత్యః విలపిస్తున్నటువంటి వారై, వివశాః స్వాధీనము తప్పి తెలివి తప్పినటువంటి వారై, వశం తప్పిన వారై, పునః పునః విలప్యచ మరలా మరలా ఆ వాహనంలో ఆ విధంగా తిరుగుతూనే ఉన్నారు, అలా విలపిస్తూనే ఉన్నారు. విలపిస్తూ సరయూతీరం యానేభ్య అవతేరు, ఇంకా అక్కడ నుంచి సరయూ తీరానికి వచ్చారన్నమాట. విలప్యచ సరయూతీరం యానేభ్య అవతేరు. ఈ విధంగా దశరథునికి అగ్ని సంస్కారం జరిగినటువంటి చోట ప్రదక్షిణములు అప్రదక్షిణములు ఆ విధంగా తిరగటం అయిన తర్వాత వారు ఆ విధంగా విలపిస్తూనే ఆ యానములలో సరయూ తీరానికి వచ్చారు. వచ్చి కృత్వోదకంతే భరతేన సార్ధం నృపాంగనా మంత్రి పురోహితాశ్చ పురం ప్రవిశ్యాసు పరీతనేత్ర భూమౌ దశాహం యనయంత దుఃఖం. ఇంకా అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా వారితో పాటుగా మంత్రులు పురోహితులు వారందరూ కూడా ఆ సరయూ తీరానికి వచ్చేశారు. అంటే అక్కడ సంస్కారం పూర్తి చేసిన తర్వాత వచ్చేసి నృపాంగనాః ఆ రాజ స్త్రీలు, అలాగే మంత్రి పురోహితాశ్చ మంత్రులు పురోహితులు మొదలైనటువంటి పరివారగణములు వీళ్ళందరూ కూడా భరతేన సార్ధం ఉదకం కృత్వా భరతునితో పాటుగా వాళ్ళందరూ ఆ సరయూ తీరానికి వచ్చి, అంటే ఆ సంస్కారములు పూర్తి చేసిన తర్వాత సరయూ తీరానికి అందరూ కూడా సరయూ నదీ తీరానికి వచ్చి ఉదకం కృత్వా అక్కడ అందరూ కూడా స్నానములు చేసుకుని నదిలో స్నానం చేసి అశ్రుపరీత నేత్రాః కన్నీళ్లతో నిండినటువంటి ముఖములతోటి కళ్ళ నిండా కన్నీళ్ళు, ఇంకా శోకించి శోకించి కన్నీరు ఎండిపోయిందా అన్నట్లుగా వాళ్ళు విలపిస్తూనే ఉన్నారు. కన్నీరు వస్తూనే ఉంది. ఆ విధంగా కన్నీళ్ల చేత ఆవరించబడినటువంటి కన్నులతోటి పురం ప్రవిశ్య అయోధ్యానగరంలోకి ఇంకా వారందరూ కూడా వెనక్కి తిరిగి అయోధ్యానగరంలోకి ప్రవేశించి దశాహం భూమౌ శయానాః 10 రోజుల పాటు భూశయ్య అంటే భూమి మీదే శయనించడం అనేది ఇక్కడ విధిగా తెలియజేయబడింది. అంటే కర్తలు కానీ ఆ సపిండులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి వారు, గతించినటువంటి వారికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు భూశయ్య చెయ్యాలంటే భూమి మీదే పడుకోవాలి అనేది ఇక్కడ నియమంగా చెప్పారు. కావున దశాహం 10 రోజుల పాటు భూమౌ శయానాః నేల మీద పడుకొని దుఃఖం యనయంత ఎంతో కష్టంతో ఆ దుఃఖాన్ని అనుభవిస్తూనే ఆ సూతకమును వ్యనయంత గడిపారు అని అన్నారంటే ఆ 10 రోజుల పాటు కూడా ఈ విధంగా నియమములను పాటిస్తూ భూషయ్య ఈ విధంగా చేస్తూ దశరథుని తలుచుకుంటూ విలపిస్తూ 10 రోజులు కూడా గడిపారు. 10 రోజులు ఆ సూతకమును గడిపారు అని చెప్పి అన్నారు. అక్కడ ఏ విధంగా ఉండాలనే దానికి ధర్మశాస్త్రాలు చెబుతూ కియల్లబ్ధాశనా భూమౌ స్వపేయుస్తే పృథక్ పృథక్కు అని చెప్తూ విడివిడిగా
దొరికినటువంటి ఆహారాన్ని, అంటే ఆహారాన్ని ప్రత్యేకమైనటువంటి ఆహారములు కాకుండా ఆ సందర్భంలో ఏవైతే నిర్దేశించారో అటువంటి ఆహారములు, నియమబద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ భూమి మీద శయనిస్తూ ఆ 10 రోజులు గడపాలి అనేది మనకు స్మృతులలో తెలియజేసినటువంటి నియమములు. ఆ విధంగా వాళ్ళు గడిపారు అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఇక్కడ చిన్న సందేహం ఏమొస్తుంది అంటే, ఇక్కడ 10 రోజులు అనే దాని గురించి చెబుతూ శుద్ధేద్విప్రో దశాహేన ద్వాదశాహేన భూమిపః వైశ్య పంచదశాహేన శూద్రో మాసేన శుద్ధ్యతి అని చెప్పినట్లుగా, మరి క్షత్రియుడు 12 రోజులకి, అంటే క్షత్రియుల్లో ఎవరైనా కనుక గతించినట్లయితే ఆ తరువాత వారికి సంబంధించినటువంటి సపిండికులు ఎవరైతే ఉంటారో వారికి 12 రోజులకి శుద్ధి అవుతుంది. అలాగే వైశ్యులకైతే కనుక 15 రోజులకి, అలాగే చతుర్థులకైతే కనుక 1 నెల రోజులకి, అలాగే బ్రాహ్మణులకి 10 రోజులకి కూడా శుద్ధి అవుతుంది. 10 రోజులు గడిచిన తర్వాత శుద్ధి అవుతుంది అని చెప్పి ధర్మశాస్త్రములు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే షోడశాహేన భూపాలాహ అని చెప్పినట్లుగా 16 రోజులకి శుద్ధి అవుతుంది అని చెప్పి మరి ఒక స్మృతిలో కూడా తెలియజేశారు. కావున దీనిని బట్టి ఏం తెలుస్తున్నది, క్షత్రియులకు 12 రోజులకు కానీ 16 రోజులకు కానీ శుద్ధి అనేదంటే ఆ సూతకము తొలగి శుద్ధి అనేది కలుగుతుంది అని చెప్పి ఈ స్మృతుల ద్వారా తెలుస్తున్నది. ఇది ఇలా ఉండగా మరి ఇక్కడ 10 రోజుల పాటు వాళ్ళు ఆ విధంగా నియమంగా గడిపి ఆ సూతకమును గడిపారు, సూతకమును నుండి శుద్ధిని పొందారు అని చెప్పి ఈ శ్లోకంలో ఉన్నది కదా. ఇది ఎలా కుదురుతుంది? 12 రోజులకో 16 రోజులకో అని చెప్పాల్సింది 10 రోజులుగానే ఎలా చెబుతారు అంటే, ఇందులో ఒక విశేషం అనేది ఉన్నది అన్నారు. ఏమిటి అంటే, క్షత్రియస్తు దశాహేన స్వకర్మణి రతశుచి అని చెప్పి అన్నారు. క్షత్రియులకు సాధారణంగా 12 రోజులు 16 రోజులు చెప్పినప్పటికీ కూడా స్వకర్మ నిరతుడైనటువంటి కర్మనిష్ఠులైనటువంటి క్షత్రియులు ఎవరైతే ఉంటారో వారికి 10 రోజులకే శుద్ధి అనేది కలుగుతుంది అని చెప్పి అన్నారు. అంటే మరి దశరథ మహారాజు కర్మనిష్ఠుడు, అదేవిధంగా మరి భరతుడు, వీళ్ళందరూ కూడా ఆయనకు చేయవలసినటువంటి సంస్కారములను కూడా యథావిధిగా చేసినటువంటి వాళ్ళు, ధర్మము సత్యము తప్పనటువంటి వారు. కావున వీరికి 12 రోజులు 16 రోజులు అవసరం లేదు, 10 రోజులకే శుద్ధి అవుతుంది అని కూడా మనకు స్మృతులలో ధర్మశాస్త్రాల్లో స్పష్టంగా తెలియజేశారు. అందుకనే అంతటి గొప్పవాళ్ళు కావుననే మరి దశరథ మహారాజు ఆ సంస్కారములు జరిగిన తర్వాత 10 రోజులకే వారికి శుద్ధి అనేది కలిగినది అని చెప్పి ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. దీంతో మనకు 76వ సర్గ పూర్తవుతున్నది. ఈ విధంగా దశరథుడు మరి ఆ దశరథునికి భరతుడు ఈ విధమైనటువంటి సంస్కారములను నిర్వర్తించాడు అని చెప్పి తెలియజేశారు. ఆ తరువాత అధ సప్తసప్తతితమః సర్గః తతో దశాహేతి గతే కృతశౌచో నృపాత్మజః ద్వాదశేహ నిసంప్రాప్తే శ్రాద్ధకర్మాణ్యకారయతు అని అంటూ, ఇంకా తతో దశాహేతి గతే 10 రోజులు గడిచిన తర్వాత కృతశౌచ, ఇంకా ఆ అశౌచం తీరి శౌచాన్ని కలిగించేటటువంటి పుణ్యాహవాచనము, నమస్కారార్థము మొదలైనటువంటి, అంటే ఆ సందర్భములలో 10 రోజుల తర్వాత చేయవలసినటువంటి కర్మలే, పితృకర్మలు ఏవైతే ఉన్నాయో శ్రాద్ధాదులు, వాటినన్నిటినీ కూడా నృపాత్మజ, ఆ దశరథ మహారాజు కుమారుడైనటువంటి భరతుడు ఎంతో శ్రద్ధతోటి సంప్రాప్తే ద్వాదశేహని శ్రాద్ధకర్మాణి అకారయతు, ఇంకా 12వ రోజు చేయవలసినటువంటి కర్మలన్నింటినీ కూడా, వాటినన్నింటినీ కూడా చేయవలసినటువంటి సంస్కారములన్నింటినీ కూడా, చేయవలసినటువంటి వాటినన్నింటి పితృకర్మలన్నింటినీ కూడా చాలా శ్రద్ధగా అకారయతు చేశాడు అని అన్నారు. ఇక్కడ నృపాత్మజ అని అన్నారు. ఆత్మజ అని అనటంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఆ దశరథ మహారాజు నుంచి ఉద్భవించినటువంటి వాడైన భరతుడికి దశరథ మహారాజుని తరింపజేయవలసిన, సంస్కారములు చేయవలసినటువంటి బాధ్యత అనేది ఉన్నది. అంటే ఇదేదో దశరథ మహారాజుని తరింపజేయటము కోసము అని మాత్రమే కాదు, ఇతడు ధన్యుడు అవ్వాలి అన్నా, అంటే ఇతని యొక్క భరతుని యొక్క బాధ్యత తీరాలి అన్నా సరే ఈ కార్యక్రమములను, కర్మలను తప్పనిసరిగా నిర్వర్తించి తీరాలి. ఎందుకు అంటే నృపాత్మజ, దశరథుని యొక్క ఆత్మజుడు. కావున
ఇది భరతుని యొక్క బాధ్యత అని తెలియజేయటం కోసమే ఈ విధంగా నృపాత్మజ అనే మాట కూడా ఇక్కడ తెలియజేశారు. ఇలాగా మరి ఆ తర్వాత 10 రోజుల పాటు 10 రోజుల తర్వాత చేయవలసినటువంటి విశేషములన్నీ కూడా అంటే చేయవలసినటువంటి శ్రాద్ధాదులన్నింటినీ కూడా నిర్వర్తించాడు అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ ఆ తరువాత దశరథునికి ఉత్తమగతులు అనేవంటి ఈ 10 రోజులు గడిచిన తర్వాత ఆ తరువాత ఉత్తమగతులు అనేవి కలుగుతాయి అని చెప్పి అన్నారు. అక్కడ చెబుతూ ద్వాదశాహే త్రిపక్షేవా షణ్మాసే వత్సరేపివా సపిండీకరణం ప్రోక్తం మునిభి తత్వదర్శిభి అని చెప్తూ ఇక్కడ మనకు శ్రాద్ధాదుల్లోనూ అలాగే ఈ అంత్యేష్టి ఆ సంస్కారములలోనూ అనేకమైనటువంటి విశేషములు అలాగే అనేకమైనటువంటి శ్రాద్ధాదులు వీటినన్నిటినీ కూడా తెలియజేశారు. వాటి ఏవి అయితే చెయ్యవలసి ఉన్నవో వాటినన్నింటినీ కూడా యథాశాస్త్రంగా యథావిధిగా భరతుడు ఆచరించి ఆ దశరథ మహారాజుని తరింపజేశాడు అనేది దీని ద్వారా తెలుస్తున్నది. బ్రాహ్మణేభ్యో దదౌ రత్నం ధనమన్నంచ పుష్కలం వాసాంసి చ మహార్హాణి రత్నాని వివిధాని చ. అంతేకాదు ఆయా సందర్భములలో అనేకమైనటువంటి దానములు చేయవలసి ఉన్నది. షోడశ మహాదానములు, దశదానములు అని చెప్పి ఈ అనేకమైనటువంటి 10 దానములు 16 దానములు ఇవన్నీ కూడా ఆయా సందర్భములలో పితృకార్యములలో చేయవలసినటువంటి కర్తవ్యం అనేది ఉన్నది. ఎందుకంటే వీరు చేసేటటువంటి దానముల ద్వారా వారికి ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయి అని చెప్పి అందులోనూ కూడా వారి యొక్క ఆ స్వర్గ గమనం ఏదైతే ఉన్నదో ఆ ఊర్ధ్వలోక గమనం ఆ గమనానికి వీరు చేసేటటువంటి దానములు వీరు ఇచ్చేటటువంటి ఈ పితృకర్మంలో చేసేటటువంటి తర్పణాదులు ఇవన్నీ ప్రధానాదులు ఇవన్నీ కూడా వారికి సహకరించి వారిని తరింపజేస్తాయి. కావున ఆయా సందర్భములలో పితృకర్మలు చేసేటటువంటి సందర్భములలో దానములు అనేవి తప్పనిసరిగా చేయవలసినటువంటివి అనేవి దీని ద్వారా తెలుస్తున్నది. అందుకనే బ్రాహ్మణేభ్యో ధనం బ్రాహ్మణేభ్యో దదౌ రత్నం ధనమన్నంచ పుష్కలం. బ్రాహ్మణోత్తములకి అందరికీ కూడా రత్నములను ధనమును అన్నదానాదులు వీటినన్నిటిని కూడా పుష్కలం చాలా విరివిగా చేశాడు. వాసాంసి చ మహార్హాణి మహార్హాణి ఎంతో విలువైనటువంటి అలాగే అమూల్యమైనటువంటి రత్నములను అలాగే వస్త్రములను ఇంకా వివిధానిచ అనేకమైనటువంటి అంటే ఆ సందర్భంలో ఏ దానములైతే చేయాలో మనం అనుకున్నాం కదా, దశదానములు షోడశ దానములు అని చెప్పి వాటినన్నింటినీ కూడా భరతుడు సక్రమంగా యథావిధిగా యథాశాస్త్రంగా నిర్వర్తించి ఆ సంస్కారములన్నింటినీ కూడా చక్కగా పూర్తి చేశాడు అని చెప్పి మనకు ఇక్కడ తెలియజేశారు. మరి ఆ తరువాత వశిష్ఠాదులు మాట్లాడినటువంటి మాటలేమిటి, ఆ తరువాత భరతుడు చెప్పినటువంటి మాటలేమిటి అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తథాహుతాశనం దత్వా జేపుస్తస్య తదృత్విజః జగుశ్చతే యథాశాస్త్రం తత్ర సామాని సామగాః శిబికాభిశ్చ యానైశ్చ యథార్హం తస్య యోషితః నగరాన్నిర్యయుస్తత్ర వృద్ధైః పరివృతాస్తదా ప్రసవ్యం చాపితం చక్రుః ఋత్విజోగ్నిచితం నృపం స్త్రియశ్చ శోకసంతప్తాః కౌసల్యా ప్రముఖాస్తదా క్రౌంచీనామివ నారీణాం నినాదస్తత్ర శుశ్రువే
नादस्तत्तश्रुवे आर्तानां करुणं काले आर्तानां करुणं काले क्रोशन्तीनां सहस्रशः रोषन्तीनां सहस्रशः ततो रुदन्त्यो विवशाः ततो रुदन्त्यो विवशाः विलप्य च पुनः पुनः विलप्य च पुनः पुनः यानेभ्यः सरयूतीरम् यानेभ्यः सरयूतीरम् अवतेरुर्वराङ्गनाः अवतेरुर्वराङ्गनाः कृत्वोदकं ते भरतेन सार्धम् कृत्वोदकं ते भरतेन सार्धम् नृपाङ्गना मन्त्रिपुरोहिताश्च नृपाङ्गना मन्त्रिपुरोहिताश्च पुरं प्रविश्याश्रुपरित्रनेत्राः पुरं प्रविश्याश्रुपरीतनेत्राः भूमौ दशाहं व्यनयन्त दुःखम् भूमो दशाहं व्यनयन्त दुःखम् इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे षट्सप्ततितमः सर्गः षट्सप्ततितमः सर्गः अथ श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे सप्तसप्ततितमः सर्गः सप्तसप्ततितमः सर्गः ततो दशाहेति गते ततो दशाहेति गते कृतशौचो नृपात्मजः शौचो नृपात्मजः द्वादशे हनि सम्प्राप्ते द्वादशे हनि सम्प्राप्ते श्राद्धकर्माण्यकारयत् श्राद्धकर्माण्यकारयत् ब्राह्मणेभ्यो ददौ रत्नम् ब्राह्मणेभ्यो ददौ रत्नम् धनमन्नं च पुष्कलम् धनमन्नं च पुष्कलम् वासांसि च महार्हाणि वासांसि च महार्हाणि रत्नानि विविधानि च रत्नानि विविधानि च इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे सप्तसप्ततितमे सर्गे सप्तसप्ततितमे सर्गे శ్లోకద్వయం ఇక మనం ఫలశ్రుతి నుండి ప్రారంభించి మంగళ శ్లోకం వరకు కలిసి పలుకుతాం. ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః
ఆచంద్రతారం అనిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.